హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుల సాయిని మళ్ళీ వచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, చెప్పాను కదా కొట్టాయం నుంచి మలైరిక్కల్ అనే ఒక వ్యూ పాయింట్కి వెళ్ళని చెప్పేసి, అది కలువపూల కొలను అని చెప్పేసి. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట. కొట్టాయం వచ్చేసాము. అక్కడి నుంచి ఒక దేవస్థానానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఏం దేవస్థానం అంటే ఎవరు చెప్పలేదు, కానీ చాలా బాగుంటుందని మాత్రమే చెప్పారనమాట. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తుంది అనమాట దేవస్థానము. ఇది ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది ఒక అడవుల మధ్యలో ఉంది. ఈ దేవస్థానం స్పెషల్ ఏంటో చెప్పను, చూపిస్తాను చూడండి. అయితే విషయం ఏంటంటే, ఈ టెంపుల్ అయితే 5 to 8:30 మాత్రమే ఉంటుందంట. మళ్ళీ ఈవినింగ్ 5కి తెరుస్తారంట. మరి ఇక్కడ ఆచారాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో అందరూ పడుకుంటారు, కానీ ఇది ఇక్కడ దేవస్థానానికి తెరుస్తున్నారు. చూడండి, మీకు కనిపిస్తున్న దేవస్థానం ముందు ఇట్లా వాటర్ ఫాల్ అయితే ఉంటుందన్నమాట. వాటర్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ మామూలు రోజులైతే హెవీగా ఉంటాయంట. ఇట్నుంచే దర్శనం కూడా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే 2 దారులు అయితే ఉన్నాయి, కానీ మెయిన్ దారి అయితే మాత్రం ఇటువైపు అనమాట. చూడండి, మా బ్యాచ్ అంతా కూడా కలిసి వస్తున్నారు. చూడండి, దేవస్థానం ముందు ఇట్లా వాటర్ ఫాల్ మాదిరిగా ఇందాక ఫస్ట్లో చూపించాను కదా కాలువ, ఆ కాలువ వాటర్ అంతా కూడా ఇటువైపే వస్తాయన్నమాట. చూడండి, చాలా జాగ్రత్తగా, అది ఎవరు పడకుండా కూడా ఒక పైప్ మాదిరిగా పెట్టారు కదా స్టీల్ది. చూడండి, వాటర్ అయితే చాలా ప్యూరిటీగా ఉన్నాయి. చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇలాంటి దేవస్థానం నేనైతే ఎక్కడ చూడలేదు. మా ప్రకాశం జిల్లా శేషపురం మండలం భైరవకోన అనే ఊరిలో శివుడి ముందు మాత్రమే, కాలభైరవ స్వామి శివుడి ముందు మాత్రమే ఈ విధంగా చూశాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. అసలు చాలా బాగుంది, ప్లెజెంట్గా. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ నేచర్ అంతా కూడా చల్లటి వాటర్, కాలు పెడితే చాలా జిల్ అనేది చల్లటి వాటర్ అనమాట. ఈ దేవస్థానం కూడా చాలా బాగుంది. దర్శనం చేసుకోలేదు అనే ఒక్కటి తప్పితే మిగతా అంతా కూడా సూపర్గా ఉంది. మేమంతా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఇక్కడ చూడండి, అడవులు ఎంత పచ్చగా ఉన్నాయంటే ఏదో గ్రాఫిక్స్లో తయారు చేసినట్టు మాదిరిగా ఉన్నాయి తప్పితే ఏం లేదు. అసలు ఇలాంటి చోట ఎంత చలిగా ఉంటుందో, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఈ వాతావరణంలో మనం ఉంటే మాత్రం స్వచ్ఛమైనటువంటి గాలి, ఆక్సిజన్కి ఇబ్బంది పడకుండా, అసలు పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఇదిగోండి దేవస్థానం. డోర్స్ అయితే క్లోజ్ చేశారు, దర్శనం అయితే లేదు, కానీ ఇక్కడ చూపిస్తున్నాను. మన వైపు దేవస్థానం అంటే గోపురాల మాదిరిగా ఉంటాయి, కానీ ఇక్కడ దేవస్థానాలు అయితే ఇలానే ఉంటాయంట. సో ఫైనల్లీ మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక దేవస్థానం అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సరే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే సేవ్ చేసుకోండి. మనకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎంకరేజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.